హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చూస్తూనే తెలుస్తుంది కదా, కాలీఫ్లవర్ కర్రీ అండి. మనకి కాలీఫ్లవర్ కర్రీ అనేది టేస్టీగా రావాలంటే ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. మనము ముందుగా ఇలా కాలీఫ్లవర్ని తీసుకొని మీడియం సైజెస్ పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకొని తర్వాత ఒక చిటికెడు పసుపు అలాగే ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా వాటర్లో ఒక 50% బాయిల్ అవ్వనివ్వండి. మరీ ఎక్కువ బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఒక 50% బాయిల్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇలా ఒక 50% బాయిల్ అయిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని అంటే వాటర్ సపరేట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా ఇంతవరకు ఇలా ప్రెస్ చేస్తే కొంచెం సాఫ్ట్ ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు, ఎక్కువ బాయిల్ అయినా టేస్ట్ అనేది బాగుండదు అన్నమాట. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోండి. హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ అయితే యాడ్ చేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ అనేది మనకి సాఫ్ట్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని యాడ్ చేసుకోండి. కరివేపాకుని ఇలా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సాఫ్ట్గా అవుతున్నాయి కదా. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఒక్క జింజర్ గార్లిక్ స్మెల్ అన్నది మనకి పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మనకి కావాల్సిన పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అందుకు ఒక టేబుల్ స్పూన్ పప్పుల్ని అలాగే 2 టేబుల్ స్పూన్ కొబ్బరిని అయితే యాడ్ చేసుకోండి. కొబ్బరి అయితే పచ్చిదైనా పర్లేదు, అలాగే వెండి కొబ్బరి అయినా పర్లేదండి. ఇప్పుడు ఒక టమాటాని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలాగా టమాటాలను అయితే ఫ్రై చేసుకోండి. టమాటాలు అనేది ఫుల్ సాఫ్ట్ అయ్యి అది గొజ్జులాగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి అలాగే పప్పుల్ని ఇలాగా మిక్సీ పట్టేసుకోండి. మనం ఫ్రై చేసుకుంటున్న టమాటాస్ అన్నది ఆల్మోస్ట్ కుక్ అయ్యాయండి, సాఫ్ట్ అయినాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే మీకు రుచికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. కారం అన్నది మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది యాడ్ చేసుకోండి. సాల్ట్ అన్నది తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మంట అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్మెల్ అన్నది కొబ్బరి స్మెల్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే నేను మిక్సీ బౌల్ని వాటర్తో వాష్ చేసుకొని అందులోకి వాటర్ వేసుకున్నానండి. ఈ మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాము కదా కాలీఫ్లవర్ పీసెస్ని ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని కలుపుకోండి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి అలా మగ్గనివ్వండి. ఆ మసాలా అన్నది
ఆ కాలీఫ్లవర్ పీసెస్కి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని అడుగు అంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే మనకి గ్రేవీకి కావలసినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే వాటర్ని యాడ్ చేసుకుంటున్నా. మీకు కొంచెం పలుచగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం గట్టిగా ఉండాలి అంటే వాటర్ని తక్కువ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడైతే కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని టేస్ట్ అన్నది ఇప్పుడు చెక్ చేసుకొని మీరు సాల్ట్ తక్కువైనట్లయితే మీరు సాల్ట్ ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 4 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి, లేకపోతే అడుగంటుతుందన్నమాట. చూడొచ్చు, ఒక 4 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట. అప్పుడైతే ఇలా కలుపుకోండి. చూసారా, గ్రేవీతో కర్రీ అన్నది టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి. ఈ ప్రాసెస్లో అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడవచ్చు, ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత మీరు స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్నైతే మీరు చపాతీ అలాగే వైట్ రైస్లకు అయితే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా థిక్గా టేస్టీగా కాలీఫ్లవర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.